వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనతోటి ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి ఉన్నారు. మరి అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినటువంటి ఒక స్పెషల్ పర్సన్ అయితే మనతో ఉన్నారు. మరి ఆ అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి గల కారణం ఏంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది, వారి ఇంట్లో పరిస్థితి ఏంది, ఆమె ఏం చేస్తూ ఉంది ఇప్పుడు అని చెప్పేసి మనం ఆమెని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే తెలుసు మన దేశంలో ఎక్కువ వివక్షకు గురయ్యేది ట్రాన్స్ జెండర్సే. మరి అలాంటి ఒక ట్రాన్స్ ఉమెన్ మనతో ఉన్నది. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఆమె పేరు, ప్రాపర్ ఎక్కడ, ఇంతవరకు చదువుకుంది అనేది. ఓకేనా? రైట్. హాయ్ మా. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎట్లున్నారు? బాగుంది. భోజనం అంతా అయిపోయింది? మంచిగా అయిపోయింది. ఓకే. ఎక్కడ మీది? ఫస్ట్ ఊరు చెప్పండి. ఎక్కడ? మాది ఆంధ్ర, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆదోని మండలం. నా పేరు ఇంతకుముందు శ్రీనివాసులు ఉండేది పేరు. అంతకుముందు అంటే ఉమ్మనిగా మారక శ్రీనివాసు. నేను ఇలా మారిన తర్వాత నా పేరు ప్రేమశ్రీగా నేను మార్చుకున్నాను. నా పేరు ప్రజెంట్ ప్రేమశ్రీ పేరు, అంతే కదా? ఓకే. ఎంతమంది మీ ఇంట్లో? అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటేవారు? మీ అమ్మ నాన్న మామూలు కూలీ పని చేసేటోళ్ళు. నాకు 2 అన్న వాళ్ళు, 4 అక్క వాళ్ళు. మొత్తం ఎంతమంది? 7 మెంబర్స్. 7 మెంబర్స్ మీరు? 7 మెంబర్స్. ఓకే. మా జాయింట్ ఫ్యామిలీ అండి. ఇప్పటికి కూడా? ఇప్పటికి కూడా. అక్క వాళ్ళందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. 4 అక్కలు, తర్వాత అన్నలా? 2 అన్నలు, నేను చివరి. ఓకే. అంటే 4 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు అనుకున్నారు? అవునవును, అంతే కదా. లాస్ట్ నేను. ఓకే. అన్నకు కూడా పెద్ద అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. ఆయనకి 3 పిల్లలు. రెండో అన్న బ్యాలెన్స్ ఉన్నాడు, మ్యారేజ్. లాస్ట్ నేనే చివరికి ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారా? ఉన్నారు. పెళ్లి మొత్తం 7 మెంబర్స్ మీరు? చాలా పెద్ద ఫ్యామిలీ. అంటే మీ అమ్మ నాన్న కూలి పని చేసేవాళ్ళు? యాక్చువల్లీ నేను సింగిల్ పేరెంట్. అమ్మ నేను డిగ్రీ చదువుతున్న టైంలో ఎక్స్పైర్డ్ అయ్యారు క్యాన్సర్ ప్రాబ్లం వల్ల. ఎంత వయసులో ఉన్నప్పుడు చనిపోయింది? నేను 18 ఇయర్స్ టైంలో. 18 ఇయర్స్. ఓకే. అంటే అప్పటికి మీ అన్న పెళ్ళి, అక్కల పెళ్ళి అయితే అప్పటికే అందరికి అయిపోయినాయి. ఓకే. అందరికి మంచి సెటిల్డ్ ఫ్యామిలీలోనే ఇచ్చాము. అందరికి అయిపోయింది. ఒక అన్న పెళ్ళి కాలేదు అప్పటికి? కాలేదు. అప్పుడు మీ అమ్మ చనిపోయేటప్పుడు టైంలో ఒక అన్నకు కాలేదు ఇంకా. మీ అమ్మ చనిపోయినప్పుడు మీ అన్న కూడా? అన్నకి అయిపోయింది, అక్క వాళ్ళకి అందరికి అయిపోయింది. ఓకే. తర్వాత ఉద్యోగం ఉండే తర్వాత. ఇప్పుడు మరి ఎంతవరకు చదువుకున్నాను? బిఎస్సీ అన్నా? నేను బిఎస్సీ కంప్లీట్ చేశాను. మొత్తం నా స్టడీ మొత్తం మా ఊర్లోనే జరిగింది. ఆదోని అంటే హెడ్ క్వార్టర్, మండల హెడ్ క్వార్టర్ మీది? ఆదోని మండలం. అదే ఊరు? అదే ఊరు. అంటే ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్? గవర్నమెంట్. 1 to 5th గవర్నమెంట్ స్కూల్, తర్వాత మున్సిపల్ హై స్కూల్ 6 to 10th. ఇంటర్ టు డిగ్రీ వరకు, ఫైనల్ ఇయర్ వరకు ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నేమ్. అది ప్రైవేటా గవర్నమెంట్? ఎయిడెడ్ కాలేజ్ అది. అంటే అటు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలిపి ఉంటుంది. ఓకే. 2 కలిపి నడిపిస్తా ఉంటాయి. ఓకే, సూపర్. అయితే మరి ఎప్పుడు ఇట్లా అంటే మీకు బాడీలో చేంజెస్ లాగా ఉంటాయి కదా, ఏ టైం నుంచి? స్కూల్లో చదువుకుంటప్పుడు ఎట్లా ఉంటుంది? ఓకే. నా 5 yearsలో నుంచి నాకు ఈ యొక్క ఫీలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఎలా అంటే, ఏదో అబ్బాయిని చూస్తే కొంచెం ఏదో ఫీల్ కలిగేది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి హ్యాండ్సమ్ గా కనిపిస్తే ఎలా అబ్బా బాగున్నాడు ఈ అబ్బాయి అని అనుకుంటాం, అలా నాకు అనిపించేది. అయితే నేను ఒక అబ్బాయిని కదా, నేను ఇంకొక అబ్బాయిని ఇష్టపడడం ఏంది అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ లా నేను చిన్నప్పటి నుంచే. అలా తర్వాత ఒక 10th వరకు నాలో ఫీలింగ్స్ ఎక్కువైనా. అంటే అమ్మాయిలాగా మారాలి, అమ్మాయిలాగా డ్రెస్సింగ్ చేసుకోవాలి, అలా అమ్మాయిలాగా రెడీ అవ్వాలి అనే మైండ్ లో ఉండిపోయేదాన్ని. చాలా స్ట్రగుల్ అయినా. అంటే ఎందుకు ఇలా నాలో ఎందుకు ఇలా అవుతుంది అని డాక్టర్ని కన్సల్ట్ అవుదాం. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పోతుండే కదా, అబ్బాయిల మధ్యలో కూర్చుంటుండే కదా, అప్పుడు ఎట్లా ఉంటుండే మరి ఫీలింగ్? ఎట్లా అనిపిస్తుంది? అంటే అదే నాకు అమ్మాయిల దగ్గర కూర్చోవాలని ఉండేది. ఎలా అంటే
అబ్బాయిలతో ఎందుకో కొంచెం ఇరిటేషన్ ఫీల్. అదే అదే. నే నాకు ఎలానో అనిపించేది ఒక అబ్బాయి పక్కన కూర్చుంటే నాకెందుకు ఇలా అవుతుంది. కొంచెం బిహేవ్ కూడా అలానే ఉండేది, మాటలు కానీ Okay. నడక కానీ. దాన్ని బట్టి చాలా మంది ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేశారు, ఏంది వీడు చెక్కనా తేడానా. ఇంకా మీకు తెలిసే ఉంటుంది ఎలా అంటారు, అలా ఎలానే ఒక అబ్బాయి చేస్తారు. ఉండి ఒక అమ్మాయి లాగా ప్రవర్తిస్తే అవును. ఏమంటారు మీకు తెలుసు కదా. ఎట్లా అనిపిస్తుండేది అప్పుడు స్కూల్లో, చిన్న వయసు కదా అప్పుడు వాళ్ళు అంటుంటే నీకు ఎట్లా చాలా బాధ అనిపించేది. ఎలా అంటే నేను ఒక అబ్బాయిని అయ్యిండు, నాకెందుకు ఇలా దేవుడు పుట్టించాడు, నాలో ప్రాబ్లం ఏంటి అని చాలా బాధపడ్డా, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు అట్లా కామెంట్ చేస్తూ ఉంటే మీ టీచర్స్ కానీ మీ అమ్మకి కానీ చెప్పేదా, లేకపోతే సైలెంట్గా నువ్వే ఊరుకునేది? ఎవరికి ఏం చెప్పలేదు, ఎందుకంటే మా ఇంట్లో కూడా కొంచెం నా నుంచి అబ్జర్వ్ చేసేటోళ్ళు. అంటే ఇలా చేస్తున్నావు ఎందుకని కొంచెం తిట్టేవాళ్ళు. ఇంకా కొంచెం దెబ్బలు కూడా తిన్నా. ఎందుకు అలా, ఎందుకు అమ్మాయిలాగా చేస్తున్నావు? ఎందుకు అమ్మాయిలాగా చేస్తున్నావు, ఎందుకు అమ్మాయిలతో ఆడుకుంటున్నావు అని. ఎట్లా మరి అమ్మాయి క్లాస్ అంటే కో ఎడ్యుకేషన్ అయినా లేకపోతే ఓన్లీ బాయ్స్ హై స్కూల్? మాది అమ్మాయిల అబ్బాయి, అమ్మాయిల అబ్బాయి. అమ్మాయిలతో ఎట్లా ఉంటుండే స్కూల్? అమ్మాయిలతో కొంచెం క్లోజ్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. వాళ్ళు కూడా నీతో మంచిగా మంచిగానే ఉండేటోళ్ళు. నువ్వేంది అబ్బాయి మా దగ్గరికి? కొంతమంది అనేవాళ్ళు అలా ఉన్నారు, అమ్మాయిలు కూడా అన్నారు, వాళ్ళ నుంచి కూడా చాలా బాధపడ్డారు. బట్ నాలో చాలా రోజులు అట్లా బాధపడ్డానండి. ఇప్పుడు 5th 4th 5 years నుంచి నాకు ఈ ఫీలింగ్ స్టార్ట్ అయినాయి. ఇంకా 10th నుంచి ఇంకా చాలా ఎక్కువైపోయినాయి. అందులో నాకు ఒకటి డాన్స్, భరతనాట్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నది. సంగీతం కానీ, డ్రాయింగ్ కానీ, ఇది మనకు కల్చర్కి సంబంధించిన, మన ఇండియన్ కల్చర్కి సంబంధించిన వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేవి. అన్నిట్లో మంచిగా పోటీ చేసేదాన్ని. అన్ని దాంట్లో మంచిగా పోటీ. ఎట్లా ఉంటుండే? స్టడీ మంచిగానే ఉండే. స్టడీలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. టీచర్స్తో కూడా గుడ్ నేమే ఉండేది నాకు. కాకపోతే ఇలా నాలో ఈ ఫీలింగ్స్ వల్లనే కొంచెం ఫ్రెండ్స్ తోటి చాలా బాధపడ్డా. అంటే కామెంట్ చేస్తారు కదా, ఏంది వీడు తేడాగా చేస్తున్నాడు, కొంతమంది గలీజ్గా అంటే వస్తావా అది అని అడిగారు. స్కూల్ ఉన్నప్పుడే జరిగింది నాకు ఇలాంటి. టీచర్స్ ఎట్లా ట్రీట్ చేస్తుండే, నేను ఎట్లా చూస్తుండే? టీచర్స్ అంటే నేను ఎడ్యుకేషన్ లో మంచి టాలెంట్ ఉంది నాకు. టీచర్స్ మంచిగానే ట్రీట్ చేసేటోళ్ళు. మా హిందీ మ్యామ్ కానీ, మ్యాథ్స్ మేడం కానీ, సైన్స్ మేడం కానీ అందరూ బాగానే ట్రీట్ చేసేటారు. మంచి ఏవైనా స్కూల్లో ఏవైనా కాంపిటీషన్స్ ఇస్తే డ్యాన్స్ కానీ, డ్రాయింగ్ కానీ, ఎస్సే రైటింగ్ కానీ, స్పీచ్ కానీ వీటిలో మంచిగానే పాల్గొనేదాన్ని. అన్నిట్లో మంచిగా బహుమతులు తీసుకున్నా. స్టేట్ లెవెల్ డాన్స్, స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళా. 10th క్లాస్ తర్వాత ఎట్లా ఇంటర్ జాయిన్ అయినావా? 10th అయిపోయింది. 10th లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయని మా అన్న కొంచెం చాలా అంటే ఫైర్ అయ్యాడు, ఎందుకు తక్కువ వచ్చాయని. తర్వాత ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. నాకు ఈ సైన్స్ అంటే డాక్టర్ కావాలని ఇంట్రెస్ట్ ఉండేది. దాని కొరకు నేను బైపీసీ కోర్స్ తీసుకున్నా ఇంటర్లో. అలానే చదువుతో పాటు కూడా ఈ ఫీలింగ్స్ ఎక్కువయ్యాయి. డైలీ ఎందుకు ఇలా అని అనిపించింది. క్వశ్చన్ చేసుకున్నావు మరి, ఇట్లా ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి అని చాలా స్ట్రగుల్ అయ్యాను. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవుదామా అనుకున్నా. ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయం. ఫ్రెండ్స్ చెప్తే ఫ్రెండ్స్ ఎలా ట్రీట్ చేస్తారా అని భయం. టీచర్స్కి చెప్పిన టీచర్స్ ఎలా ట్రీట్ చేస్తారని భయం. ఎక్కడ నాది చదువు మళ్ళీ వీడికి ఒక లోపం ఉందని ఎక్కడ దూరం పెడతారో అని భయం నాకు ఉండేది. మీ అమ్మకి చెప్పినావా మరి? అమ్మకి ఏం చెప్పలేదు. మీ అమ్మ ఎట్లా చూసుకునేది? అమ్మ మంచిగానే చూసుకునేది. చాలా ప్రాణం నేనంటే. అంటే ఇప్పుడు అందరూ అట్లా చేసి ఇట్లా అన్నా కూడా, కామెంట్ చేసినా కూడా పట్టించుకోకపోయేది. ఓకే, ఇప్పుడు ఇంటర్కి వచ్చినావు. ఇంటర్ తర్వాత డిగ్రీ. అప్పుడు అబ్బాయి ఉన్నప్పుడు ఎట్లా స్టడీ అబ్బాయికి ఉంటున్నాయి, లేకపోతే మారిన తర్వాత
స్టడీ కంప్లీట్ చేసినావా? లేదు, అబ్బాయి గారి నుంచి నా స్టడీ కంప్లీట్, డిగ్రీ అయిపోయిన తర్వాత? డిగ్రీ వరకు. యాక్చువల్లీ నేను ఇంటర్లోనే ఈ హార్మోన్స్ వల్ల నా ఈ ఫీలింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఏం చేయాలో అర్థం కాదని హైదరాబాద్కి వచ్చేసిన మా ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో జాయిన్ అవుదామని. ఇంటర్లో ఉన్నప్పుడా? ఇంటర్లో ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు కొంచెం అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉండే, అంటే క్యాన్సర్ ఉండే అమ్మకు. దానివల్ల చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్కి వచ్చేసిన ట్రాన్స్ కమ్యూనిటీలో జాయిన్ అవుదామని. కాకపోతే వచ్చిన తెల్లారి నాకు ఎందుకో మా అమ్మ గుర్తొచ్చింది. మళ్ళీ వెంటనే నేను రిటర్న్ మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోయాను. అమ్మ చాలా బాధపడింది. అంటే అప్పుడు ఎగ్జిబిషన్లో వర్క్ చేసేదాన్ని నేను. ఎగ్జిబిషన్ ఇటు స్టడీ ఈవినింగ్ వరకు కాలేజ్ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్లో వర్క్ చేసేదాన్ని. అటు నైట్ ఇంకా ఈ ఫీలింగ్స్ వల్ల నేను ఇటు వచ్చి హైదరాబాద్కి వచ్చేసాను. మళ్ళీ ఎందుకు అమ్మ గుర్తొచ్చేసి తనకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, మళ్ళా ఏమైనా తను నా వల్ల సఫర్ అయ్యి ఇంకేమన్నా హెల్త్ ఇంకా పాడవుతుందా అని ఆలోచించి మళ్ళీ మరుసటి రోజు తెల్లారే వచ్చేసాను. ఈవినింగ్ వచ్చేసాను అనమాట. వన్ డే మొత్తం రాకపోయేసరికి చాలా వాళ్ళు భయపడ్డారు. అలా. ఓకే. డిగ్రీ కంప్లీట్ అక్కడనే అయిపోయింది? డిగ్రీ మొత్తం నేను బాయ్గా ఉన్నప్పుడే చేశాను. ఓకే. తర్వాత ఇప్పుడు మారినావు తర్వాత ఎట్లా హైదరాబాద్కి వచ్చేసినా తర్వాత డిగ్రీ తర్వాత? డిగ్రీ తర్వాత నా డిగ్రీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ వచ్చిన ఒక 2 monthsకి మా అమ్మ ఎక్స్పైర్ అయ్యారు. అయితే అలా. చెప్పండి. ఓకే. యాక్చువల్లీ అమ్మ పైన అంటే చాలా ప్రేమ నాకు. ఎందుకంటే అమ్మ ప్రేమని నేను చాలా వరకు మిస్ అయినా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ పనికి వెళ్ళిపోయేది. మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చే. ఎలా అంటే వస్తుంది, మా అమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేదాన్ని. అలా ఇంకా ఎందుకో సొసైటీలో వీళ్ళనని ఏరియా వాళ్ళు కామెంట్ చేసేటోళ్ళు, మా ఫ్రెండ్స్ ఏంద్రా వీడు ఇలా చేస్తున్నాడు అని, అదొక బాధ. తర్వాత అమ్మకు దగ్గర అవుతలేననే బాధ. చిన్నప్పటి నుంచి అమ్మ అదేది పనికి వెళ్ళిపోతే అక్క వాళ్ళే పెంచేటోళ్ళు నన్ను. ఈవెన్ మా అక్క వాళ్ళు కూడా అలానే జరిగిందిలే, కానీ కొంచెం నా విషయంలో ఇలా చాలా ఇంకా చాలా వరకు అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఒక 10 days వరకు ఆమెకి మెడిసిన్ సరిగ్గా అందక ఆమె చనిపోయారు. అంటే మీ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఎట్లా? ఓకే, బాగానే ఉంటుందా లేకపోతే? అమ్మ ఉన్నంత వరకు బాగానే ఉంది. ఎందుకంటే నాన్నకి ఇన్కమ్ అంతగా లేదు. మా అమ్మ పేరు రంగమ్మ, మా నాన్న పేరు బసన్న. అమ్మ ఉన్నంత వరకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది, ఎటువంటి ఇబ్బంది లేకున్నట్టుగా ఇంటిని మంచిగా చూసుకునేది. నాన్నకు కొంచెం ఇన్కమ్ తక్కువ. అలా తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత మాకు ఇన్కమ్ చాలా తక్కువైంది. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అన్న కూడా చాలా ఇబ్బంది. అంటే ఒకటి ఏంటంటే మా రెండో అన్న సరిగ్గా ఉండేవాడు కాదు. తను బాగానే చదువుకున్నాడు, డిగ్రీ వరకు బాగానే చదువుకున్నాడు, మంచి టాలెంటెడ్, స్కూల్ టాపర్. కొంచెం ఏమంటే ఫ్రెండ్స్ సంథింగ్ లవ్ మ్యాటర్లోనే తను స్ట్రగుల్ అయి డ్రింక్కి అలవాటు అయిపోయింది అనమాట. డైలీ తాగేటోడు, అసలు ఇంట్లో ఒక మనీ ఇచ్చేటోడు కాదు, జాబ్ చేసి కూడా. అట్లా అమ్మ ఇంకొకటి తన వల్ల కూడా చాలా సఫర్ అయింది అమ్మ. అంటే కన్న కొడుకు ఇలా అయిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా, అలా అని చాలా సఫర్ అయింది. అలా వాడి గురించి ఆలోచించి డీప్గా వెళ్ళిపోయింది. ఇంకా ఆమె హెల్త్ కూడా చాలా క్షీణించింది అనమాట. నా డిగ్రీ ఒక 1 monthలో నా రిజల్ట్ వస్తుందన్న టైంలో మా అమ్మ చనిపోయింది. తర్వాత నేను ఒక 1 year ఉన్నా. మా అమ్మ చనిపోయినాక ఒక 1 year ఉన్నా.
నాకు మా అమ్మ చనిపోయింది హాస్పిటల్, నా కళ్ళ ముందే చనిపోయింది మా అమ్మ. ఓకే. అంటే సరిగ్గా మెడిసిన్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా అంటే ఉంటుంది? కర్నూలేనా? కర్నూలు విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్లో మా అమ్మని జాయిన్ చేయించాను. ఓకే. ఇంకెందుకంటే మనలాంటి పేదరికం ఉన్న వాళ్ళకి ఎలా ఇన్కమ్ పరంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా మాకు ఘోరంగా ఉండేది. అమ్మ చనిపోతే నాకు తెలిసి అమ్మ చిన్న కొడుకు తల కొరిగి పట్టాలని ఉంటది. ఇంకా పెద్దన్న ఉన్నాను కదా, పెద్ద అన్నయ్య వాళ్ళు, రెండో అన్న ఉన్నాడు. మా రెండో అన్న మిస్ అయ్యాడు. మా అమ్మ తలకొరి అంటే మట్టి చేస్తాం కదా అమ్మ, అప్పుడు. ఓకే. మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ ఉన్నావా అక్కడ? అక్కడ ఉన్న 1 year ఉన్నా, ఒక సంవత్సరం వరకు ఉన్నా. ఇంట్లోనే ఉన్నావా? ఇంకా నాకు ఉన్నట్టుండి ఎందుకు డైలీ ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. అమ్మాయి ఫీలింగ్స్ గా ఎప్పుడెప్పుడు మారిపోవాలి, ఎప్పుడెప్పుడు చీర కట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు నేను అమ్మాయిలా రెడీ అవ్వాలి. ఒకవేళ నేను అమ్మాయిగా మారినా కూడా నేనంటూ ఒక మంచి పొజిషన్ లో ఉండాలి అనుకునేదాన్ని. ఇంకొకటి కూడా చెప్పాలంటే, నేను కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నా మా ఆదోనిలోని, మా ఊర్లోనే. అది ఫ్రీనే అక్కడ, మాది ఫ్రీ ఫౌండేషన్. అది శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ఆధ్యాత్మిక కేంద్రం అని ఒకటి ఉంటుంది మా ఆదోనిలోనే. అక్కడ వాళ్ళు ఉచిత కూచిపూడి, సంగీతం, సాంస్కృతికం ఇవన్నీ శిక్షణ ఇచ్చేటోళ్ళు అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉండే దానితో పాటు అక్కడ వెళ్ళి నేను మాట్లాడుకొని మండే, ట్యూస్డే ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన టైంలో వెళ్ళేదాన్ని. అలా 1 year మా ఇంట్లో వాళ్ళకి తెలియకున్నట్టుగా నేను నేర్చుకున్నా. ఇంటర్లో ఉన్నప్పుడా, డిగ్రీలో ఉన్నప్పుడా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్. నేర్చుకున్న తర్వాత ఒక ఇంట్లో వాళ్ళకి చాలా వరకు తెలియదు. అట్లా కూచిపూడి నాట్యం, కూచిపూడి భరతనాట్యం, కూచిపూడి. ఓకే. డాన్స్ గురించి మనం మాట్లాడదాం. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year ఇంట్లోనే ఉన్నావా? ఇంకా వేరే పని ఏం చేయలేదు? అప్పుడు కరోనా లాక్డౌన్ స్టార్ట్. కరోనా టైంలో ఇంట్లోనే ఉండిపోయాం మొత్తం. కరోనా తర్వాత ఇక్కడ మా ఇంట్లో ఆర్థిక ఇబ్బంది కూడా ఎక్కువైపోయింది. నేను జాబ్, అన్న ఒకడే చాలా ఇబ్బంది పడేటోడు ఇంట్లో. అంతమందికి అన్న పిల్లలు, మా నాన్న, నేను, మా అన్న, అదే రెండో అన్న, వాళ్ళని అందరి చూసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఒకవైపు అమ్మకు హాస్పిటల్ కి చూపించడానికి అయిన అప్పు, తర్వాత మా చెల్లెలు పెళ్లి, సారీ మా లాస్ట్ అక్క పెళ్లి, మా అక్క వాళ్ళ పెళ్లి, ఆమె పెళ్లికి అప్పైన అవి చాలా ఇబ్బంది అయింది అనమాట. నేననేదాన్ని కూడా జాబ్ చేయాలని డెంటల్ క్లినిక్ లో చేశా. 4,000 శాలరీ ఆదోనిలో ఒక 3 months చేశా. మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఇంట్లోనే ఉండిపోయినా, ఇంకా ఎటు పోవడానికి లేదు కదా ఆ టైంలో మొత్తం. తర్వాత 1 year అది లాక్డౌన్ 1 year నడిచింది కదా. తర్వాత నాలో ఇంకా ఫీలింగ్స్ ఎక్కువైపోయినా, అంటే అప్పటికి నుంచే ఉన్నాయి చాలా. కాకపోతే ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ విపరీతంగా అయిపోతున్నాయి. ఎందుకు ఇలా అని ఒకసారి ఒక డాక్టర్ ని కన్సల్ట్ అయినా. బట్ ఆ డాక్టర్ ని కన్సల్ట్ అయితే తను ఏం చెప్పాడు, ఇవి హార్మోనల్స్ ప్రాబ్లమ్స్, నీ తప్పేం లేదు, అది ఎలా అయినా దానికి మెడిసిన్ ఉండదు అని చెప్పారు. అంటే ఆ డాక్టర్ కూడా ఎందుకంటే నన్ను ఫిజికల్ గా మీట్ అవుదాం అని కూడా అడిగాడు. అంటే మారిన తర్వాత? లేదు, మారకముందే నేను టెస్ట్ చేస్తా నిన్ను, అది ఇది అని కొంచెం ఆదోనిలోనే రూడ్ గా మాట్లాడాడు కొంచెం. నాకు ఇంకా నచ్చక నేను ఇంకా బయటకు వచ్చేసి, ఇంకా ఒకవేళ నేను ఇలా ఉండగానే ఇలా నన్ను ఈ విధంగా చూస్తున్నారు, ఒకవేళ నేను ఇలా మారిపోతే ఇంకెంత ఘోరంగానే చూస్తారన్న భయంతో ఒక 1 year అలానే ఉండిపోయాను. తర్వాత ఇంకా ఎలా అయినా రావాలి అనుకొని అప్పటికప్పుడు వదినకి, అన్నకి నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తా, మీకు మంత్లీ అమౌంట్ పంపిస్తా అని చెప్పి హైదరాబాద్కి వచ్చేసాను. నేను ఒక్కదాన్ని, ఎవరు లేదు నాకు హైదరాబాద్ లో. ట్రాన్స్ కూడా పరిచయం లేదు. నాకు ఒక ఫ్రెండ్ నుంచి ఒక ట్రాన్స్ పరిచయం. మీకు మాట్లాడుకున్న ఒక
కరోనా టైంలోనే మాట్లాడుకున్న ఆన్ ది నైట్ వచ్చేసి హైదరాబాద్కి. వచ్చేసి మార్నింగ్ MGBS లో దిగాను. ఓకే. వాళ్ళు వచ్చి నన్ను పికప్ చేసుకోపోయారు. అదే ట్రాన్స్. ట్రాన్స్ ఓకే. పేరు నవ్య. ఓకే, నవ్య. ఆమె మళ్ళీ రిసీవ్ చేసుకున్నది. ఆమె వచ్చి రిసీవ్ చేసుకున్నారు, మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, తీసుకెళ్లారు. నాకు భయం అప్పుడు, ఓకే. ఎలా వాళ్ళని చూడగానే ఒకప్పుడు భయం వేసేది. ఆ, వాళ్ళని అక్కడ ఉన్నా గానీ భయపడే ఇట్లా సద్దులో నుంచి పారిపోయేదాన్ని. ఓకే. అంటే డబ్బులు అడుగుతారు వీళ్ళు. అవును. మనం ట్రైన్ లోన ఇట్లా బయట సిగ్నల్స్ దగ్గర చూస్తుంటాం కదా, అవును. అట్లా ఓకే. అలా వాళ్ళ నుంచి భయపడి. తెలుగేనా నవ్య అంటాం? తెలుగునా? అని తెలుగు అమ్మాయి, గద్వాల్ తంది, తెలంగాణ. ఓకే. వచ్చింది మేము ఇంత ఫస్ట్ నేను హైదరాబాద్ రాగానే ఆమె వచ్చి రిసీవ్ చేసుకుంది కదా. మన చిలుకూరు బాలాజీ టెంపుల్ తెలుసా? చిలుకూరు తెలుసు, తెలుసు. అటు సైడ్ చిలుకూరు క్వార్టర్స్ లో ఉండేటోళ్ళం మేము ఓకే. అంతా. అక్కడికి పోయిన తర్వాత ఎప్పుడు అంటే సర్జరీ జరుగుతుంది కదా? సర్జరీ నాకు వెంటనే చేయలేదు. ఒక 1 year వరకు, 1 year తర్వాత జరిగింది నాకు సర్జరీ. ఓకే. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఉన్నావా? ఆశ్రయం వాళ్ళకి? వాళ్ళదే. వాళ్ళతో ఒక 3 months ఉన్నా. ఏమైందంటే కొంచెం వేరే ప్రాబ్లం అయింది అనమాట. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. నన్ను ఇక్కడ మన ఆరంగల్ బస్ స్టాప్ లో వదిలేసి ఓకే. అక్కడ వాళ్ళకి ఏదో కొంచెం గొడవ అయింది. మా పెద్ద ఆమె ఉంటుంది కదా, ఆమె నుంచి వాళ్ళకేమో గొడవ అంటే అయింది. అందరూ చూసుకుందాం. లీడర్ లీడర్ ఒక లీడర్ మా నాని, మాకు నాని అవుతుంది ఓకే. ఆమె. ఆ ఆమె నుంచి ప్రాబ్లం అవ్వడంతో ఆమె వెళ్ళిపోయారు. మా సిస్టర్స్ ఇద్దరు ఎవరైతే నన్ను తీసుకొచ్చారో ఓకే. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు. నన్ను ఆరంగర్ బస్ స్టాప్ లో వదిలేశారు. బట్ నాకు ఏం చేయాలో అర్థం కాదు, చేతిలో ఒక పైసా లేదు. ఎవరిని ఏమైనా అడుగుదామంటే కూడా హైదరాబాద్ లో ఎవరు తెలియదు. ఫోన్ ఉందా చేతిలో? ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయింది. నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు కూడా ఖరాబ్ అయిన ఫోనే పట్టుకొచ్చాను. ఓకే. ఒకవేళ మా అన్న ఆపుతాడేమో అనుకున్నా నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు. ఏమనలేదు, ఓకే నేను సంపాదించి వాళ్ళకి ఇస్తే చాలు అనుకున్నా. వచ్చిన ఆరంగర్ బస్ స్టాప్ లో వదిలేశారు కదా, నేను ఏం చేయాలో అర్థం కాదు, ఎటు పోవాలో అర్థం కాదు. మరి ఏం చేసా, మా ఫ్రెండ్స్ కి అంటే వాళ్ళు కూడా నేను వచ్చిన ఒక 1.5 month కి నా ఫ్రెండ్స్ ఇంకా 2 వచ్చారు. అంటే ఆదోని నుంచి. అంటే మీ ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ అంటే నా ఫీలింగ్ ఉన్న వాళ్ళే, అంటే మాలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళే. అంటే క్లాస్మేట్స్ లేకపోతే బయట పరిచయం? క్లాస్మేట్స్ కాదు, జస్ట్ బయట పరిచయం, ఏరియా అవతల సైడ్. అంటే వాళ్ళు అప్పటికి మారినా ట్రాన్స్ మారలేదు, సేమ్ ఫీలింగ్స్. వాళ్ళు కూడా మారానని వచ్చారు. నేను వచ్చిన ఒక 1.5 month కి వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళకి కూడా హార్మోన్స్ ప్రాబ్లమే వాళ్ళకి కూడా. ఓకే. వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు ఆరంగర్ బస్ స్టాప్ కి వచ్చారు. అప్పుడు మళ్ళీ సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. టైమింగ్స్ పెట్టారు చూడు, 9 to నైట్ 9 to క్లోజ్ అవ్వాలి అని. మేము ముగ్గురం కర్నూలుకి వెళ్ళిపోయాం. మళ్ళా మా ఊరు వెళ్ళిపోదామని. నాతో చూస్తే 1 రూపాయి కూడా లేదు. అప్పుడు డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళా నేను హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. వాళ్ళు అక్కడే ఉండిపోయారు కర్నూలు. అదే రోజే సేమ్ అట్లా వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను. నేనైతే ఊరైతే వెళ్ళిపోలేను, నా వల్ల అయితే కాదు. నేను దీంట్లో మారిపోవాలని వచ్చాను, మీరైతే వెళ్ళండి, నేనైతే ఉండలేను అని చెప్పేసి మరి ఆన్ ది స్పాట్ వెంటనే మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. నాకు టిక్ టాక్ లో అప్పుడు ఒకరు పరిచయం, పేరు నవీన. ఆమెది ఇక్కడ మన ఈసీఎల్ సైడ్ ఉంటుంది, శివశక్తి. తను ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళా, కొద్ది రోజులు స్టే చేద్దామని. అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అంటే ఫోన్ చేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎన్ని రోజులు ఆమె దగ్గర? ఒక ఎగ్జాక్ట్ గా 1 month ఉన్నా. 1 month. ఓకే. తర్వాత మళ్ళీ ఇట్లా ఏమైంది అంటే ఎవరు తీసుకుపోయారు? నువ్వే పైసలు సంపాదించుకున్నావా? అయితే ఏమైందంటే అక్కడ ఆమెతో 1 month ఉన్నా కదా, అక్కడ నాకు చాలా ఇన్కమ్ వచ్చేది కాదు. నాకు ఒక ఇబ్బందిగా అనిపించేది అక్కడ. ఊరి చివర, తర్వాత ఎటో నాకు అప్పుడు కొత్త హైదరాబాద్, ఏం తెలియదు, ఎంత అయోమయం పరిస్థితి. మళ్ళా నేను ఏం చేసా, నాకు బంజారీల్స్ లో ఒక గే ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు ఫోన్ చేస్తే
సరే నా రూమ్ లో ఉండు అని నేను మళ్ళీ అబ్బాయి డ్రెస్ వేసుకొని మళ్ళీ వాళ్ళ రూమ్ లో ఒక 3 months ఉన్నా. ఓకే. 3 months అప్పుడు లాక్డౌన్ మళ్ళీ కంప్లీట్ గా పూర్తయిన తర్వాత ఇక్కడ మా గట్కేసర్లో నారపల్లి దగ్గర శనయమ్మ నాని పెద్ద ఆమె, ఓకే. ఆమె పరివారంలో వచ్చినాక నాకు మంచి జరిగింది, మంచి చెడు అంటే నేను ఆమెకు డబ్బులు ఇచ్చాను, మా గురువుకు మా నాని వాళ్ళు తీసుకెళ్లారు, చేయించారు నాకు సర్జరీ. ఓకే. ఎట్లా సర్జరీకి డబ్బులు ఎట్లా ఎట్లా వచ్చినాయి? డబ్బులు అంటే నేను మేకప్ కోర్స్ కూడా నేర్చుకున్నా అప్పుడు. ఓకే. ఆ మేకప్ కోర్స్ నేర్చుకున్నా మణికొండలో. ఉమ్. షూట్స్కి వెళ్ళేదాన్ని, మేకప్ చేసేదాన్ని. కొంచెం షూట్ లో కూడా చాలా ఇబ్బంది అంటే అంటే మేకప్ అది ఎట్లా నేర్చుకున్నావు? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నావు? హైదరాబాద్కి వచ్చాక నేర్చుకున్నా. ఓకే. హైదరాబాద్కి వచ్చాక నేర్చుకున్నా. ఎన్ని ఎన్ని నెలలు నేర్చుకున్నావు అది? 6 months కోర్స్ అది. ఓకే. నేర్చుకున్న తర్వాత నేర్చుకునే షూట్స్కి వెళ్ళాను. ఉమ్, పేమెంట్ కొంచెం ఇట్లా ఇంకా ఏమంటారు, నా డాన్స్ ఫీల్డ్ లో అమౌంట్ వచ్చేది, కొంచెం చిట్టీలు వేసాను. ఆ చిట్టీలు పైసలు వస్తే మా నాన్నకి ఇచ్చాను, మా గురువు మా నాన్నకి, ఉమ్. వాళ్ళు తీసుకెళ్లారు, చేయించారు. అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీలో నాన్న నాని అమ్మ అట్లా ఉంటారు. మీరు పిలుచుకుంటారు అట్లా? పిలుచుకుంటాం మేము, అలా ఒకరిని ఎంచుకుంటాం అన్నమాట. అదే. ఓకే. ఇప్పుడు మనకు ఆమె నుంచి మనకి మంచి ఒపీనియన్ కలుగుతుంది కదా, ఉమ్. ఓకే. అప్పుడు ఆమె మమ్మీగా తీసుకుంటాం అన్నమాట. ఓకే. నాకు ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళని అమ్మగా తీసుకుంటాం. ఎందుకంటే మేము సర్జరీ అయిన తర్వాత 41 days తర్వాత వాళ్ళే మాకు పాల బట్టలు తెస్తారు. ఓకే. ఇట్లా ఎక్కడ చేశారు సర్జరీ? ఎక్కడ చేశారు? తమిళనాడు? తమిళనాడు కాదు, ఢిల్లీ. ఢిల్లీలో. ఓకే. ఎంత ఖర్చు ఉంటుంది దానికి? 1.5. 1.5 lakh. ఓకే. అంటే దాంట్లో కొంచెం ఎంత మనీ ఉంటే అంత. ఓకే. 1.5 lakh లో మీకు 1.5 ఇంకా కొంచెం పైసలు తక్కువ అయితే మా గురువు తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు సర్జరీ చేసే టైంలో కానీ చేసిన తర్వాత కానీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే అప్పటి వరకు అబ్బాయిగా ఉంది కదా, ఒకసారి ఇట్లా మారేసరికి బాడీలో అన్ని మార్పులు వచ్చేసరికి ఎట్లా? ఎలా అనిపించేది అంటే నాకైతే మంచిగానే ఉంది, కాకపోతే 41 days చాలా పెయిన్స్ ఉంటాయి. ఒక మినిమం ఒక 20 days వరకైనా పెయిన్స్ ఉంటాయి. అసలు ఫోన్ ఉండదు మొత్తం ఇలాంటి రూమ్ ఒక దాంట్లో ఉంటాం మేము. అంటే ఎవరిని చూడొద్దు, బాయ్స్ ని అసలే చూడొద్దు, ఫోన్స్ చూడొద్దు. ఒక మొత్తం ఒక రూమ్ లోనే ఉండాలి 41 days. కొంచెం హోమ్ అరెస్ట్ ఎలా చేస్తారో అలా ఉంటుంది అనమాట. ఓకే. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆపరేషన్ సర్జరీ తర్వాత ఆపరేషన్ అయిన ఆఫ్టర్ 2 days కి ఇక్కడ మా నాని మా గురు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళ నారపల్లి అక్కడే పెట్టుకున్నారు. ఓకే. తర్వాత అంతకుముందుకే నువ్వు కూచిపూడి నేర్చుకున్నావు కదా స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చాను నేను. మారక ముందు ఇచ్చాను, మారిన తర్వాత కూడా ఇచ్చాను. ఎట్లా ఉంటుంటే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తా ఉంటాను? డాన్స్ ఫీల్డ్ అంటే మంచిగా ఉండేది, ఎందుకంటే నేను అనుకున్న నాకు ఒక కళ నేర్చుకోవాలి, కొంచెం మన ఇండియన్ కల్చర్ మీద చాలా ఇంట్రెస్ట్ నాకు, నేర్చుకోవాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, మంచి ప్రదర్శనలు ఇవ్వాలి అని. అలా స్కూల్ డేస్ లో ఇచ్చాను, బాయ్గా ఇచ్చాను, లేడీ గెటప్ వేసుకొని కూడా ఇచ్చాను. మళ్ళీ తర్వాత హైదరాబాద్కి వచ్చినాక కూడా నేను ఇక్కడ నందిని అని అంటే నార్మల్ ఇట్లా ఆటోలో వెళ్తుంటే బయట బోర్డ్స్ చూస్తాం కదండి, అప్పుడు అక్కడ చూసి నెంబర్ తీసుకున్నా, మీతో కాంటాక్ట్ మాట్లాడి వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా. వాళ్ళు అక్కడ డాన్స్ అంటే కర్నూలులో ఉన్నప్పుడే అప్పటి నుంచి ప్రదర్శనలు ఇస్తుంది? ఊర్లో ఉన్నప్పుడే నా కాలేజ్ డేస్ లో నేర్చుకున్నాను. ఆఫ్టర్ ఇంటర్ నుంచి నేర్చుకున్నాను. ఒక 1 year వరకు తెలుసా ఇంట్లో డాన్స్ నేర్చుకో? లేదు, తెలియదు. అంటే ఏమైనా అంటారేమో అని నేనేం చెప్పలేదు. ఒక 1 year వరకు అలా తెలియకుండానే నేర్చుకున్నాను. తర్వాత కాలేజ్లోనే ఒకటి మామూలుగా ఇయర్ యూత్ ఫెస్టివల్స్ అని ఒక ప్రోగ్రామ్ జరుపుతారు.
అప్పుడు నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అది నా మొట్టమొదటి పర్ఫార్మెన్స్ కూడా. ఓకే. ఆ, అంటే నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఓకే. అంటే కూచిపూడి అలానే డాన్స్ అనేది నేర్చుకుంటున్నాను, అటు పర్ఫార్మెన్స్ ఆ రోజు చేశాను అనమాట. ఓకే. చేసిన మరుసటి రోజు న్యూస్ కి వచ్చింది, నా పేపర్ లో వచ్చింది నాది, లోకల్. లోకల్. ఓకే. అప్పుడు చూసి ఏమైనా అంటారేమో అని అనుకున్నా, అంటే ఎవరేమనలేదు. అప్పుడు సారీ కట్టుకొని చీర. లేదు, అప్పుడు అబ్బాయి గెటప్ తోటే వేశాను. ఓకే. ఒక 2 or 3 పర్ఫార్మెన్స్ అబ్బాయి గెటప్ తోనే వేసాను. పేపర్లో వచ్చింది ఏ గెటప్ తోటి వచ్చింది? అబ్బాయిగా ఉన్నాం. అబ్బాయిగా ఉన్నప్పుడు కాదు, శారీలో ఉన్న గెటప్ తో వచ్చిందా లేదంటే పాయింట్ సెట్ అట్లా వచ్చిందా? లేదు, అమ్మాయిగా అంటే అమ్మాయి గెటప్ వేసుకున్నప్పుడు వచ్చింది. ఓకే. ఆ, చూసారు మీ ఇంట్లో వాళ్ళు? చూశారు. తర్వాత ఏమైనా అంటారు అనుకున్నా గానీ అందరూ ఏరియా వాళ్ళు మంచిగా అనుకున్నారు అనమాట. అలా అందరికి ఏరియా, ఇంట్లో వాళ్ళతో పాటు ఏరియా మొత్తం తెలిసింది, ఓ నేర్చుకుంటున్నాడు, ఇట్లా డాన్స్ నేర్చుకుంటున్నాడు. ఓకే. అలా ఏరియాలో ఏదైనా పిల్లలతో కూడా పర్ఫార్మెన్స్ ఇప్పించిన ఏరియాలో, ఓకే. చిన్న సెమీ క్లాసికల్ టైప్ నేర్పించి డాన్స్ ఉమ్. అలా మంచిగా ట్రీట్ చేశారు. అప్పటి నుంచి కొంచెం నాకు మంచి గుడ్ నేమ్ ఉంది. గుడ్ నేమ్ వచ్చింది. తర్వాత ఇలానే కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ లోనే ఇలా మాటలు, అదే. వే ఆఫ్ టాకింగ్, ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఉంటుండే అంటే రోజా ఏతుడా లేకపోతే ఊరికి ఎట్లనే మాట్లాడుతున్నా లేకపోతే? నేను చాలా వరకు ఫ్రెండ్స్ తో కలిసేదాన్ని కాదు. కాదు. కాలేజ్, ఇల్లు, డాన్స్ క్లాస్, స్కూల్ డేస్ లో కూడా ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి అబ్బాయిల మంది బెంచ్ లో అయితే కూర్చోవాలి కదా, అబ్బాయిల పక్కనే కూర్చోవాలి కదా. కూర్చో మాట్లాడేది కదా. మాట్లాడేవాళ్ళు. నువ్వు నేను మాట్లాడేదాన్ని, కాకపోతే వాళ్ళు నా వెనక అనుకునేటోళ్ళు, ఓకే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా నడుస్తున్నాం. కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు అనమాట, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు రా నువ్వు ఇలా చేస్తావు, ఎందుకు గర్ల్స్ లాగా ప్రవర్తిస్తావు అని. బాధ అనిపించేది. బాధ అనిపించేది. ఓకే. ఇప్పుడు నువ్వు అంటే స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు, కాలేజీకి వచ్చిన తర్వాత అంటే మానక ముందు అబ్బాయిని ప్రేమించాలని అట్లా ఏమైనా అనిపించేదా? ఫీలింగ్స్ ఉండేటియా? అంతగా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు, లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఫీలింగ్స్ అంటే మామూలుగా అయితే అమ్మాయి ఫీలింగ్స్ ఉండేటి కానీ ఉండేవి, అంటే లవ్ అనే దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది, కాకపోతే అంత ఫేక్ పీపుల్స్, తర్వాత అందరూ ఏదో యూజ్ అండ్ త్రో లాగా. అందులో ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలకి మంచిగా లేదు, లవ్ లో మోసం చేస్తారు. అలాంటి ఇంకా నాలాంటి దాన్ని ఇంకా ఎవరు లవ్ చేస్తారు, మరి ఎలా వాడుకుంటారని ఆ కాన్సెప్ట్ తోటి నేను ఎటువంటి లవ్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు, అంటే ఇట్లా మారక ముందు, అబ్బాయిగా ఉన్నప్పుడు. ఇట్లా ఇప్పుడు ట్రాన్స్ గా మారిన తర్వాత, ట్రాన్స్ ఉమెన్ అయిన తర్వాత ఎట్లా లవ్ ప్రపోజల్స్ వచ్చినాయా? మరి వచ్చినాయి, మంది చేసారు, చాలానే వచ్చినాయి. ఇంకా డాన్స్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతుంటా కదా, డాన్స్ చేసి కొంతమంది నువ్వు అమ్మాయివా అని కొంతమంది అడిగారు. తర్వాత కొన్ని కామెంట్స్ మంచిగానే వచ్చినాయి, కొన్ని కామెంట్స్ గలీజ్ గా ఒకటి పెట్టాడు. తర్వాత లవ్ ప్రపోజల్స్ కూడా వచ్చినాయి. ఎవరినైనా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఇప్పుడు నీకు ఏమన్నా బ్రేకప్స్ కానీ? బ్రేకప్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత కూడా చాలా మంది లవ్ లో పడతారు, లవ్ చేస్తారు చాలా మంది. అట్లా నీకేమన్నా మరి ఎవరో ఒకరు నచ్చుంటారు కదా? అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు, అంటే ఇంకా ఇలా మారక ముందు ఓకే, ఒక అబ్బాయి పైన ఇంట్రెస్ట్ కలిగింది నాకు. ఓకే. తర్వాత క్లాస్మేటా లేకపోతే? క్లాస్మేటే, కాకపోతే నా క్లాస్ కాదు, వేరే క్లాస్ తను. తను, నేను సైన్స్ స్టూడెంట్ ని, తను ఆర్ట్ స్టూడెంట్. ఓకే. తన మీద కలిగింది, కానీ తర్వాత వాడికి ప్రపోజల్ చేశాను. బట్ వాడు ఏదో ఉండాలి అన్నట్టుగా ఉన్నాడు కొద్ది రోజులు. యాక్సెప్ట్ చేసి ఫస్ట్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ అంటే ఏదో అన్నట్టుగా ఉన్నాడు, ఏదో. అప్పటికి ఇంకా మారలేదు కదా? యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే నేను మెసేజ్ చేసి, కాల్స్ మాట్లాడి, ఏమైనా అవసరం ఉంటే రీఛార్జ్ చేయడం అలా చేస్తుండే. ఒకరోజు నా మనసును అర్థం చేసుకోవట్లేదు ఎందు అని అంటే సరే అని అన్నాడు. బట్ తను మనస్ఫూర్తిగా అయితే
యాక్సెప్ట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఉమ్. కొద్ది రోజులు మూవ్ అయ్యాను, తర్వాత బ్రేకప్ అయింది, స్ట్రగుల్ అయ్యాను, సూసైడ్ దాకా వెళ్ళాలి ఆయన గురించా? ఆ, అంటే అప్పటికి ఇంకా నువ్వు మారలేదు కదా, ట్రాన్స్ ఉమెన్ గా మారలేదు. మారలేదు అంటే చాలా డీప్ వెళ్ళిపోయినాను ఆయన విషయంలో. ఓకే. ఆ, కానీ ఆయన మామూలుగానే ఉన్నాడు, ఆ, ఒక సీరియస్ గా తీసుకోలేదు. సీరియస్ గా తీసుకెళ్ళలేదు. తర్వాత నేను ఇక్కడికి మళ్ళా వచ్చాను, ఈ ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చాను. తర్వాత ఆ తనకి చెప్పాను, తను కూడా సరే పర్లేదు అని అన్నాడు. ఆ మంచిగానే మాట్లాడేటోడు. తర్వాత ఏదైనా అవసరం ఉంటే కాలేజ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఆ విషయంలో హెల్ప్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంచెం తను పట్టించుకోకపోతే ఉమ్. నేను కూడా చాలా హెల్ప్ చేశాను. తర్వాత ఒక అమ్మాయిని తను లవ్ చేశాడు, ఆ విషయం నాకు చెప్పలేదన్నమాట. ఓకే. చెప్పలే. ఉమెన్ గా మారక ముందుగా మారిన తర్వాత రెండు అయితే మారిన తర్వాత కంటిన్యూ అయినా. నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాక వాడిని అంటే నాతో ఫోన్ లేక ఒక 6 months వరకు తనను నేను అంటే మాట్లాడలేదు తనతోటి. ఓకే. మళ్ళీ తర్వాత ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడాను. కొంచెం ఇంట్లో ఏదో ప్రాబ్లం అయ్యి వాడు బయటకు వచ్చాడంట. ఓకే. తర్వాత ఏదైనా ఎగ్జామ్ ఫీజ్ విషయంలో కానీ, స్కూల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ ఆ టైంలో నేను హెల్ప్ చేశాను. ఉమ్. తర్వాత ఈ కమ్యూనిటీలో ఉన్నప్పుడే తనకి హెల్ప్ చేశాను అటు ఇటు. నేను హైదరాబాద్లోను, తను మా ఊర్లో. ఓకే. తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు. ఇలా అయింది నాకు, ఇంట్లో వాళ్ళతో ప్రాబ్లం అయింది అంటే, సరే జాబ్ చేసుకో, ఇక్కడ ఎక్కడైనా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో పెడతా అని వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో పెట్టాను, మా ఫ్రెండ్ రూమ్ లో పెట్టాను. తర్వాత ఎటు జాబ్ వెళ్ళేటోడు కాదు, ఎటు జాబ్ వెళ్ళలేదు, చేయలేదు. నేను తర్వాత వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం నాకు తెలిసింది. అడిగాను, తను నాకు ఆ అమ్మాయి కావాలి అని అన్నాడు. సరే అని చాలా బాధపడ్డాను. మరి వెళ్ళు అని అన్నాను. కాకపోతే తనకు నా నుంచి యూజ్ ఉంది, మనీ మనీ ఫినాన్షియల్ గా తనకు Okay. నేను యూజ్ అవుతున్నా. అలా అని వదులుకోలేకపోతున్నాడు. నేను చాలా వరకు నేను ఉంటే నాతో అయినా ఉండు, ఆమెతో అయినా ఉండు అని నేను ఒక కండిషన్ పెట్టాను. తనే కావాలన్నాడు. కొంచెం మా ఫ్రెండ్స్ చెప్తే కొంచెం ఆ ఎందుకు ఇలా చేస్తున్నావు, మరి ఆమె నీకు ఇంత అంటే ఇలా మారక ముందు నుంచి నీకు పరిచయం, నీ స్కూల్ మేట్, కాలేజ్ మేట్ నుంచి నీకు తెలుసు కదా, ప్రతి విషయంలో నీకు హెల్ప్ చేసింది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తే నేను నాకు తనే కావాలని వెళ్ళిపోయాడు. నేను పంపించేసాను, వద్దు ఇక్కడ ఉండకు, ప్రాబ్లం, అటు నువ్వు నాతో ఉండి అటు అమ్మాయితో ఇంట్రెస్ట్ పెట్టుకొని నువ్వు అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తే నేను ఉండి కూడా నాకు లాభం లేదు, వెళ్ళిపో అని చెప్పాను, నేనే చెప్పాను. వెళ్ళిపోయాడు. ఇంకా తను నా నుంచి యూజ్ అవుతుంది, తను నా పట్ల మనస్ఫూర్తిగా ప్రేమిస్తలేడు. అది నేను అర్థం చేసుకొని వెళ్ళిపో అని చెప్పాను. మళ్ళీ టచ్ లోకి వచ్చిందా పోయిన తర్వాత? పెళ్లి చేసుకున్నా? టచ్ లోకి రాలేదు. తర్వాత నేను చాలా ఆ రోజు మొత్తం స్ట్రగుల్ అయినా ఏడ్చిన, ఒక 1 week వరకు ఏడ్చిన. ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన. ఒక 6 months వరకు సరిగ్గా తినలేదు, చాలా స్ట్రగుల్ అయినా. తర్వాత నేను చాలా మనీ హెల్ప్ చేశాను కదా, అంటే ఎగ్జామ్ ఫీజ్ ఆ టైంలో హెల్ప్ చేసిన అమౌంట్ నేను అడిగాను రిటర్న్ అడిగితే ఇస్తాను అని అన్నా. తర్వాత తెలిసింది అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అబ్బాయి, ఆ పర్సన్. తర్వాత ఆ అమ్మాయి ఇచ్చింది, అంతో ఎంతో పే చేసింది మంత్లీ. ఇచ్చేసింది. నేను తనతో టచ్ లో లేను, ఇప్పుడేం ప్రెసెంట్ ఏం టచ్ లో లేను తనతో. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత చాలా మంది కూడా వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఇదే, అంటే అబ్బాయిలే నమ్ముతారు, అబ్బాయిలేమో పెళ్లి చేసుకోరు చాలా మంది, అంటే ట్రాన్స్ ఉమెన్ అని వాళ్ళు చెప్పుకోలేరు కూడా, నాకు పలాని ట్రాన్స్ ఉమెన్ నేను లవ్ చేస్తున్నాను కూడా చెప్పుకోలేరు. కానీ ఫైనాన్షియల్ గా వాళ్ళు ఉపయోగపడతారు చాలా మంది. చాలా స్టోరీస్ కూడా మనం చూసాం. కానీ ఎందుకు మళ్ళీ అట్లా అయినా కూడా మోసపోతా ఉంటారు? ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి వస్తాం, ఒకవైపు మనం ఇలా మారామని తెలిసిన తర్వాత ఫ్యామిలీ అంతగా యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చేయడానికి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది చేయరు. అలా మా కమ్యూనిటీలో ఉన్నా కూడా మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మంచిగానే చూసుకుంటారు. బట్ ఏమైతుందంటే ఈ యొక్క మాటలు ఉంటాయి కదా, నువ్వు నాకు కావాలి, నేను విడిచిపెట్టను, నేను చూసుకుంటా,
నీకు పిల్లలు కాకపోయినా పర్లేదు అవును, అని అవును. ఏమంటే మాటలు చెప్తారు. అవును. ఆ అలా కొంచెం గుడ్డిగా నమ్మేస్తారనమాట. ఓకే. అంటే మా మనసు ఎలా అంటే చాలా విశాలంగా ఉంటదన్నమాట. ఉమ్. దేనికైనా కరిగిపోతారు. ఆ. కాకపోతే కొంతమంది అనుకుంటుంటారు వీళ్ళని చూస్తే కొంతమంది భయపడతారు. కొంతమంది వీళ్ళు చాలా దౌర్జన్యం చేస్తారని. అది వరకు కరెక్ట్ కాదు. ఉమ్. ఎందుకంటే చాలా మంది మంచి వాళ్ళే ఉన్నారు. లేదంటే Maximum- ఎలా అంటే బయట సమాజం వల్ల సొసైటీ ఎలా అవును. ఉందో అలా మా వాళ్ళు అంతే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారే తప్ప కావాలని అయితే ఎవరు ప్రవర్తించట్లేదు. ఉమ్. ఏదో అయ్యా మయ్యాన్ని కాలు మొక్కి ఏదో అడుక్కుంటారే తప్ప అంత మించి దౌర్జన్యాలు అయితే ఎంతమంది ఉంటారు ఆ, ట్రైన్ వాళ్ళు అక్కడక్కడ కొన్ని అది ఇబ్బంది కొంచెం ఫేక్ పీపుల్స్ ఉంటారు. ఆ, ఆ ఎక్కడో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉమ్. చేస్తుంటారు వాళ్ళు. అవును. మరి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఎవరితో ఉంటున్నావు? ప్రెసెంట్ ఎవరు? నేను ప్రెసెంట్ తర్వాత అబ్బాయితో బ్రేకప్ అయిన తర్వాత నాకు మళ్ళా అంటే మా రిలేటివ్స్ అబ్బాయి ఓకే. ఆ, ఆయనతోని మరి రిలేషన్ పెంచుకున్నా. అంటే నాకు ఇష్టం కలిగింది ఎందుకు ఉన్నట్టుండి. అంటే చాలా అనుకున్నాను, ఆలోచించాను మళ్ళా ఉంటే కరెక్టా కాదా అది అని. కాకపోతే ఒక 1 year ఆయన రెస్ట్రిక్షన్ పెట్టాను, నేను రెస్ట్రిక్షన్ పెట్టాను. ఓకే. ఆయనది అనంతపూర్ సైడ్. ఓకే. 1 year వరకు మనం ఫోన్ లో మాట్లాడుకుందాం జస్ట్, తర్వాత ఏం కలవదు, నువ్వు నాకు ₹1 హెల్ప్ చేయదు, నేను నీకు ₹1 హెల్ప్ చేయదు అన్నట్టుగా ఉన్నాం. తర్వాత 1 year వరకు నేను చెప్పినట్టు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. తర్వాత మేము 1 year తర్వాతనే కలుసుకున్నాం. ఇప్పుడు ఉప్పల్లోనే ఉంటున్నాం, ఇద్దరం నివసిస్తున్నాం. వాళ్ళ ఇంట్లో తెలుసు, మా ఇంట్లో కూడా తెలుసు. మ్యారేజ్ చేసుకున్నారా? మ్యారేజ్ అయింది. మా పరిచయం 1 year తర్వాత మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. టెంపుల్ లోనే సింపుల్ గానే చేసుకున్నాం. ఓకే. ఆ, మరి ఎట్లా పరిచయం అయ్యండి మరి? ఎలా పరిచయం అంటే నేనే ఇన్స్టాలో తనకి ఫాలో చేసి మెసేజ్ చేశాను. యాక్సెప్ట్ చేసిండు అయితే. యాక్సెప్ట్ చేసి తెలుసు నీ గురించి మొత్తం నా తెలుసు. గురించి మొత్తం తెలుసు, నా పాస్ట్ కూడా తెలుసు తనకి. ఉమ్. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. హ్యాపీగానే ఉంటుంది. మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ గా మారిన తర్వాత సర్జరీ జరిగిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంది అసలు? అంటే ఎలా రియాక్ట్ అయ్యారంటే, నేను ఫస్ట్ నేను ఇలా మారిన తర్వాత ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత వెళ్ళాను, మధ్యలో వెళ్ళాను. అంటే బాయ్గానే వెళ్ళాను, బాయ్ గెటప్, బాయ్ డ్రెస్ అంటే వేసుకొని. సర్జరీ జరిగిన తర్వాత? ఇంకా జరగలేదు అప్పుడు. జరగక ముందు. ఓకే. ఆ, వచ్చాను ఈ కమ్యూనిటీలోకి వస్తే అంటే ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఓకే. ఏమైనా అంటారేమో చెప్తా అది అని కొంచెం బాయ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. ఒక 2 times వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళడం కరెక్ట్ కాదు, నేను అయిపోయిన తర్వాత వెళ్ళాలి అన్నట్టుగా ఒక 3 years వరకు వెళ్ళలేదు. ఓకే. అయితే వాళ్ళు అడిగారు ఊరికి రా, ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళు రమ్మన్నారు కూడా, నేను వెళ్ళలేదు. తర్వాత వాళ్ళకి ఏదో ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందంట, అంటే నా రీల్స్ చూసి మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారంట. బట్ వాళ్ళు నన్ను ఏ రోజు అడగలేదు. ఇంకా నేను ఒక రోజు మా వదిన తోటి ఓపెన్ అయిపోయాను. తనతో చెప్తే తనే మాకు ముందే తెలుసు, బట్ నువ్వే చెప్పాలని మేము అనుకున్నాము, ఏం కాదులే ఎలా ఉన్నా పర్లేదు మాకు అని మా అన్న మా వదిన యాక్సెప్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు చెల్లి అని పిలుస్తారా? చెల్లి అంటాడు. చెల్లి అని పిలవరు, ఇంకా నా చిన్నప్పటి నుంచి ఎట్లా పిలుస్తారు? ఎలా పిలుస్తారు అలా పిలుస్తారు. వదిన పిలుస్తుంది, సిరి అని పిలుస్తుంది, ఓకే. కొంతమంది ప్రేమ అని పిలుస్తారు అలా. ఇప్పుడు ఇంటికి పోవడం రావడం జరుగుతుంది. వెళ్తుంటా, నేను ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వెళ్తుంటా. ఇప్పుడు మీ హస్బెండ్ తోటే వెళ్తారా లేకపోతే? ఉంటాం, ఇద్దరు కలిసే ఉంటాం. ఓకే. వాళ్ళ ఇంట్లో ఎట్లా మరి రియాక్ట్? వాళ్ళ ఇంట్లో తెలుసు, తనే చెప్పుకోండు. ఎట్లా మాకు కొంచెం లాంగ్ అంటే దగ్గర కాకుండా అంటే కొంచెం దూరం బంధువులే అన్నమాట. ఓకే. అలా అంటే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకు తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు, వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి తెలుసు. వాళ్ళ ఏం ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు, అందరు మంచిగానే మాట్లాడతారు. ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టండి ఎందుకు అట్లా ఆయన అలానే ఏం లేదు. లేదు. ఇప్పుడు మీరు పోతారు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి? వెళ్తుంటాం. వెళ్ళాను, ఒకసారి వెళ్ళాను, మళ్ళా రమ్మంటారు కానీ నాకు టైం ఓకే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకు కూడా మ్యారేజ్ కాలేదు. బట్ తనకు మ్యాచింగ్స్ పరంగా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్న ఉద్దేశంతో నేను కూడా వెళ్ళాను ఎక్కువ. జాబ్ చేస్తాడా ఇప్పుడు?
జాబ్ చేస్తా, ఆయన జాబ్ చేస్తే నేను జాబ్ చేసుకుంటాను. ప్రజెంట్ నువ్వేం బ్యాచ్ చేస్తున్నావు? నేను ఏమైనా డాన్స్ ఉంటే వెళ్తుంటాను, ప్రోగ్రామ్స్ ఏం? మేకప్ ఉంటే వెళ్తా. నేను మేకప్ ఆర్టిస్ట్ కూడా, మేకప్ కూడా నేర్చుకున్నాను. అదే, ఓకే. మేకప్ నేర్చుకున్నాను. ఏమైనా మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నా, ఏమైనా షూటింగ్స్ ఉన్నా ఓకే, చేస్తుంటా మేకప్. ఓకే. ఇప్పుడు మీరంటే వాళ్ళ నుంచి ట్రాన్స్ ఉమెన్ నుంచి మ్యాక్సిమం అంటే పిల్లలు కాదు, కానీ అమ్మాయి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఒక అబ్బాయికి అమ్మాయి ఎలాంటి సుఖం ఇవ్వాలో అవన్నీ ఇస్తా ఉంటారు, కానీ పిల్లలు మాత్రం కాదు. కానీ అబ్బాయిలు దగ్గర అవుతారు, మళ్ళీ దూరం అవుతా ఉంటారు. భవిష్యత్తులో ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వ్యక్తి నుంచి అలాంటి ఏమైనా ఎదురయ్యే సమస్య ఏమైనా ఉందంట? సమస్య అంటే మా హస్బెండ్ గురించి నాకేమైనా అనిపిస్తుంది అంటే? నాకంటే ఏం అనిపించట్లేదు ఇంతవరకు అయితే. ఎటువంటి ఆలోచన అయితే లేదు. ఆయనకు కూడా వేరే మ్యారేజ్ మీద కానీ దాని మీద ఏం ఇంట్రెస్ట్ ఏం లేదు తనకు. పిల్లలు కావాలని ఉంటది కదా. పిల్లలు కావాలని అంటే ఇంకా కొంతమందికి ఆడవాళ్ళకి కూడా పిల్లలు కావు, అలానే వాళ్ళకి కూడా అది కాదని వేరే వాళ్ళు చేసుకోలేరు కదా. కొంచెం మనం ఒక మంచి ఆలోచనతో ఆలోచిస్తే మంచిగానే ఉంటది. మనం ఇంకా వేరే ఆలోచనతో ఆలోచిస్తే ఇంకా సమాజం ఇలానే నడుస్తుంది. ఇంకా అలా చాలా వరకు నేను చెప్పేది ఏంటంటే, మా కమ్యూనిటీలో కూడా నేననేది కాదు, కొంతమందికి మంచిగానే ఉంటారు, కొంతమంది ఇలా మోసపోతుంటారు. అంటే అబ్బాయిల మాటలు బట్టి కొంతమంది ఎలా అంటే వీళ్ళతో ఫినాన్షియల్ గా బాగా తీసుకోవచ్చు, వీళ్ళతో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది అని. బట్ దాని వల్ల మా వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అంటే మొన్న రీసెంట్ గా చాలా చూసాను న్యూస్లు, మీరు ఏమేమి వచ్చారు, ఒక ట్రాన్స్జెండర్ ఇట్లా ప్రేమ కోసం చనిపోయారు అది. మా వాళ్ళ విషయంలో మెయిన్ గా బాయ్స్ మాటల్ని ఎక్కువ నమ్మదు. అంటే అందరు కాదు, కొంతమంది. అదే తెలుసు, మాక్సిమం మీలాంటి వాళ్ళు తోటి అబ్బాయిలు కనెక్ట్ అవుతున్నారంటే ఆర్థికంగా మంచి ఉండొచ్చు అనే ఉద్దేశంతో. ఇదనే కాదు, కొన్ని సెక్సువల్ హరాస్మెంట్స్, తర్వాత సొసైటీ ఇట్లా బయటకి వెళ్ళినా కూడా, ఒక షాపింగ్కి వెళ్ళినా కూడా, ఒక పాల ప్యాకెట్కి వెళ్ళినా కూడా, చిన్న కిరాణా కొట్టుకి వెళ్ళినా కూడా ఏదో వివక్షత. అంటే మేము ఇట్లా రాగానే ఇట్లా సైడ్ వెళ్ళిపోవడం, ఒక వింతగా చూడటం, ఏదైనా ఇట్లా బయట బజార్లో కానీ వింతగా చూడటము, కొంతమంది ఇర్రెస్పెక్టబుల్ గా మాట్లాడడం, గలీజ్ గా మాట్లాడడం, ఇలాంటివి చేస్తారు. ఏంటంటే ఈ సొసైటీ ఎప్పుడైతే మారుతుందో మా భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి అంటే వివక్ష చూపిస్తున్నప్పుడు? ఫీలింగ్ ఎట్లా ఉంటది? ఎలా అంటే చాలా సార్లు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక మనిషినే కదా, నాకు ఒక మనస్సు ఉంది, నాకు ఒక హృదయం ఉంది. అటువంటి అవతల వ్యక్తి కూడా మానవత్వంగా ఎందుకు ఆలోచిస్తలేరు అనేది ఉంటాయి. కొంతమంది మంచిగా ట్రీట్ చేస్తారు చాలా వరకు, కొంతమంది ఇలా రెస్పెక్టబుల్ గానే ప్రవర్తిస్తారు. అంటే వీళ్ళు వేరే ఒక లోపం ఉంది వీళ్ళు అన్నట్టుగా, వీళ్ళు ఏదో ఒక రకంగా చూస్తారనమాట. ఏదో వింత జీవి వచ్చింది అన్నట్టుగా చూస్తారు. ఇట్లా బయటకి ఎప్పుడైనా షాప్కి వెళ్ళడంలో కానీ, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా కూడా ఇలానే చూస్తా, అన్ని కళ్ళు మా మీదనే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ శాతం మీ దాంట్లో రోడ్ సైడ్ ఆడుకోవడం అని, డబ్బులు రోడ్ల మీద అడగడం, ట్రైన్ లో కానీ లేకపోతే ఎక్కడొక్కడ ఇలాంటివి చేస్తూ ఉంటారు. పని మీరు చేద్దామన్నా కూడా పని ఇచ్చే వాళ్ళు ఉంటారు మీకు, మాక్సిమం దూరమే పెడతారు. సార్ చూడడమే, మాట్లాడడమే ఒక రకంగా చూస్తుంటారు, కానీ పని దొరకదు మీకు. మీరు తప్పనిసరి పరిస్థితులలో బేకింగ్ ఆడుకోవడం చేస్తా ఉంటారు. ఎట్లా మరి దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మా దాంట్లో కూడా చాలా మందికి టాలెంట్ ఉంది, స్టడీ క్వాలిఫికేషన్. డాక్టర్స్ రీసెంట్ గా ఒక ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ కూడా ఎన్నికైంది. అవును, నల్గొండ జిల్లా. అవును, అందరికీ ఉంటుంది చదువు, జాబ్ చేయాలని, ఏదైనా వర్క్ చేయాలని. కాకపోతే సమాజం మా పైన చూపించే విధానం బట్టి నా జీవితం ఇంతే. ఇప్పుడు ఒక వ్యక్తిని ఆ వ్యక్తి లోపంతో పోలిస్తే ఆ వ్యక్తి ఇంకా అలానే నేను ఇదే అనుకొని ఇంకా దానికి అలవాటు అయిపోతారు. అలా మా దాంట్లో కూడా సమాజం చూపించే విధానం బట్టి ఆ విధంగా ఇంకా ఆ పని తప్పక చేయాల్సి వస్తుంది. ఎవరికైనా కూడా తన జీవితం ఇలా ఉండాలని కొంచెం మా పట్ల సమాజం కూడా మంచిగా చూస్తే
వీళ్ళని కూడా గౌరవించాలి. ఓకే, అర్ధనారీశ్వరుడు, మమ్మల్ని అర్ధనారీశ్వరుడు అవును దేవుడితో ఇది పోలుస్తారు. ఇంకా అర్ధనారీశ్వరుడు శివుడిలో సగం భాగంగా శివుని లాగానే పోలుస్తున్నారు. ఆయనని పోలుస్తారు, మన దేవుడితో పోల్చినప్పుడు మమ్మల్ని ఎందుకు మరి తక్కువగా చూస్తున్నారు? ఆ, మాకు కూడా ఒక అందరితో పాటు సమానంగా చూడాలి. ఇప్పుడు ఈశ్వరుడితో పోలుస్తారు, మమ్మల్ని ఈశ్వరుడితో పోలుస్తారు. మరి ఒక ఈశ్వరుడు దిగి వస్తే మనం అందరి దండాలు పెట్టగలుగుతాం. మరి ఒక అలాంటి రూపంతో ఉన్న మమ్మల్ని మరి ఎందుకు సమానంగా చూడట్లేదు? మెయిన్ గా సొసైటీకి చెప్పాలనుకున్నది నేను ఇది, మా సమాజానికి. ట్రాన్స్ అనేది చాలా, ట్రాన్స్ లైఫ్ అనేది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎలా అంటే అటు ఎటువంటి తనకు ఎన్ని బాధలు ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి, ఒకటి ఫినాన్షియల్ గాను, ఒకటి సెక్సువల్ హరాస్మెంట్, తర్వాత ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పట్టించుకోరు. తర్వాత సరే సొసైటీలో మంచిగా ఉండాలనుకున్నా కూడా సొసైటీ అవాయిడ్ చేస్తారు. లవ్, దీని వల్ల చాలా స్ట్రగుల్. ఫేక్ లవ్ అంతే కదా, ఏదో పైకి మాత్రం లవ్ చేస్తాం. అవును, అది కొంతమంది బాయ్స్ ని అంటున్నాను, అందరినీ కాదు. ఇప్పుడు మామూలుగా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ట్రాన్స్ అంటే జెండర్ మార్చుకోవడం కొంతమంది ఉంటుంది. కొంతమంది కేవలం పైసల కోసమే జెండర్ మార్చుకునే వాళ్ళు ఉంటారు, నిజంగా? అలా అలా అయితే ఏం కాదు, అది చాలా వరకు ఫేక్ న్యూస్ అది. ఇప్పుడు డబ్బు కోసం తన బాడీలో బయట వేరే పని చేతగాక జెండర్ మార్చుకొని ఇట్లా చేస్తారు. అది కొంతమంది ఎవరో వేరే రాష్ట్రం నుంచి వచ్చి చేస్తుంటారు ఆ పనులు కొంతమంది. అది మా కమ్యూనిటీలో మాకు ఉంటది అనమాట. ఒక ట్రాన్స్ గా ఇలా బయటకు వెళ్ళి బెగ్గింగ్ ఇలా చేస్తున్నానంటే అది ఒక కమ్యూనిటీ అనేది ఉంటది, మాకు ఒక ఫ్యామిలీ అనేది ఉంటది. ఎవరో బయట నుంచి అలా చేస్తారు. రియల్ ట్రాన్స్ కి ఫేక్ ట్రాన్స్ కి చాలా తేడా ఉంటుంది. చాలా వరకు తన జీవితాన్ని ఎందుకు ఒక డబ్బు కోసం ఎందుకు తన బాడీలో ఉన్న ఒక పార్ట్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటారు చెప్పండి? అది ఫేక్ న్యూస్ చాలా వరకు. డబ్బు గురించి అయితే కాదు, హార్మోన్స్ వల్లనే అలా అవుతారు. అంటే నేను విన్నాను, అతను అన్నారు. అందుకే ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ టాలెంట్స్ కూడా ఉంటాయి. అది టాలెంట్ గుర్తించి అవకాశాలు ఎవరైనా సరే, మీరు చదువుకుంటే జాబ్ పరంగా లేకపోతే డాన్స్ సింగింగ్ ఏదైనా ఛాన్సెస్ రావాలంటే మీరేం చేస్తే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు ఇచ్చేవాళ్ళు? వాళ్ళలో ఉండాల్సిన గుణం ఇది ఇచ్చే వాళ్ళకి ఎట్లా ఉండాలనుకుంటారు? ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో కొంచెం మమ్మల్ని ఒక సమానంగా చూస్తే, మా వాళ్ళకి కూడా టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అవి చేయాలి, మాకు కూడా ఒక రెస్పెక్ట్ ఇస్తారు, మమ్మల్ని గౌరవిస్తున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు వస్తారు. వీళ్ళు ఏదైనా చిన్నగా ఇలాంటి బెగ్గింగ్స్ కానీ ఇలాంటివి కానీ కొంచెం తగ్గించి, అంటే ఏదైనా మంచిగా అడిగే పద్ధతిలో అడిగి, వేరే విధంగా కాకున్నట్టుగా కొంచెం మంచి పద్ధతిలో. మేకప్ ఆర్టిస్ట్ కదా మీరు? మేకప్ ఆర్టిస్ట్, ఇంకా కూచిపూడి డాన్స్ ఓకే. మీ సైడ్ చెప్పు, ఎవరంటే మేకప్ ఆర్టిస్ట్ ఎవరైనా అంటే చెప్పు, అప్రోచ్ అవుతారు. అది సిరి నాట్య మయూరి 143 అని ఉంటుంది. మళ్ళీ సార్ చెప్పు. సిరి నాట్య మయూరి 143 అని ఉంటుంది నా ఇన్స్టా ఐడి. మీకు ఎవరైనా పెళ్ళిళ్ళు కావాలన్నా, మేకప్ కానీ, శారీ డ్రాపింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ అన్ని చేయాలి, అన్ని అవైలబుల్ ఉంటాయి మాతో. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నాం? ఏం చెప్పాలనుకుంటుంటే మెయిన్ గా మా కమ్యూనిటీ వాళ్ళకి ఒక గౌరవం కావాలి, ఒక రెస్పెక్ట్, ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఉన్నా కూడా ఇంకా అది పూర్తిగా అమలులోకి రాలేదు. ఓకే అంటున్నారు మీకు ఇస్తున్నాం కదా ఎలా అనేది, పోయిన దగ్గర కూడా ఒక లోపం, మాలో ఉన్న లోపాన్ని ఆలోచిస్తున్నారు తప్ప మాలో ఉన్న టాలెంట్ ని ఆలోచిస్తలేదు. ముందు ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు, అమ్మ నాన్నలు, వాళ్ళు ఫస్ట్ నాకు తెలిసి వాళ్ళే రిసీవ్ చేసుకోవాలి. తన బిడ్డ హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతుంది కాబట్టి వేరే బిడ్డ కాదు, హార్మోన్స్ ప్రాబ్లం ఏదని వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటే వాళ్ళు ఎదుర్కోవాలి ఫస్ట్. మీ మీద ఏం మాట రాకుండా, ఇలాంటి వాళ్ళ మీద మాట రాకుండా సమాజం
అవును హార్మోన్స్ ప్రాబ్లం ఇట్లా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొంటే మీకు మీరు ఇంకా అంత మెంటల్ టెన్షన్ కానీ సూసైడ్ చేసుకోవడం కానీ ఆ, అవన్నీ ఏమి ఉంటాయి మీకు. అవును. తోబుట్టువులు దూరం పెట్టడము ఇట్లా చాలా మన దేశంలో చాలా వివక్ష. అవునవును, చాలా. దళితుల కంటే కూడా ఎక్కువ వివక్ష ఎదుర్కొనేది అవును. ట్రాన్స్ అవును. కమ్యూనిటీ. అవును, అంతే కదా. అంతే. ఓకే, మొత్తం ఇప్పుడైతే హ్యాపీ. హ్యాపీ లైఫ్ ఈజ్. ఓకే, క్లోజ్ చేద్దాం ఇక ఇంటర్వ్యూ. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పేసేయచ్చు. ఏం లేదు. అంతేనా. అంతే. ఇది ప్రేమ సిరి, ఒక ట్రాన్స్ ఉమెన్ యొక్క ఇంటర్వ్యూ, ఆమె యొక్క లైఫ్ జర్నీ. భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలని ఆశిద్దాం. ఆ, తన హస్బెండ్ అనొచ్చు కదా, తన హస్బెండ్ కూడా ఆమె మంచిగా చూసుకొని జీవితాంతం తోడు ఉండాలని మనం ఆశిద్దాం. అలానే మా గురువు గురించి, మా నాన్న గురించి కూడా చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. ఏం కాదు. నాకు ఏదో ఇలాంటి లైఫ్ ఇచ్చిన, అంటే నాలో ఉన్న లోపాన్ని వాళ్ళు ఆలోచించి నాకు ఈ ఒక లైఫ్ని ఇచ్చిన మా శనయ్య నాన్నకు, మా గురువు సింధుకి, మా మమ్మీ శ్రేయకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్లనే నేను ఇంత పొజిషన్లో ఉన్నా. ఆ, వాళ్ళకి మెయిన్గా మీరు కూడా థ్యాంక్స్ చెప్పండి. ధన్యవాదాలు. నా అంటే నాకు మాత్రం ఇలాంటి ఒక బాధ అయితే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఎందుకు దూరం పెడితే వాళ్ళు కూడా మనుషులేగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను చేసేంత నాకు అంత పెద్ద స్థాయిలో నేను లేను. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించాలి ఫస్ట్ కుటుంబం తర్వాత గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వీరి మీద చూపాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే కొన్ని జాబ్స్ కూడా ఇస్తా ఉన్నారు, ట్రాఫిక్ హోమ్ గార్డ్ లాగా. ఇంకా రీసెంట్ గా బైక్ అవి మెట్రో స్టేషన్ నుంచి అవి కూడా స్టార్ట్ చేసి ఇలాంటి స్కీమ్స్ ఇంక భవిష్యత్తులో ప్రవేశపెట్టి ఇలాంటి వారికి ఉపాధి కల్పిస్తే రోడ్ సైడ్ బెగ్గింగ్ అనేది తగ్గుతుంది, సెక్సువల్ హరాస్మెంట్ అంటే తగ్గుతుంది. వాళ్ళు కూడా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మన మధ్యనే గడుపుతారు. చూస్తున్నటువంటి ప్రజలు కూడా మెయిన్ గా సూసైడ్ లాంటివి, ఆత్మహత్యలు అనేవి తగ్గించుకోవాలి. ఒక ఎవరో అన్నోన్ పర్సన్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని పోయినప్పటికీ ఎవరో అవతల పర్సన్ మధ్యలో వచ్చి మనల్ని పట్టించుకొని తర్వాత వదిలేసి మన దేహాన్ని మనం నాశనం చేసుకొని అవసరం లేదు. మనం మనలో టాలెంట్ ని మనము నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలి, జీవితాన్ని ముందుకు సాగించాలి. అది ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మన ఇంటర్వ్యూ. చూస్తే మాత్రం లైక్ చేయండి. నా పేరు నరసింహ వానరాశి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ, నమస్తే.